వెల్కమ్ టు తెలుగు క్లాసెస్ బై పూర్ణిమ. ఈరోజు వీడియోలో తెలుగు సాహిత్యం నుండి కొన్ని ముఖ్యమైన ప్రశ్న జవాబులు తెలుసుకుందాం. నిన్నటి వీడియోలో 160వ ప్రశ్న వరకు తెలుసుకున్నాం. ఈరోజు 161వ ప్రశ్న నుంచి తెలుసుకుందాం. ముందుగా, మడేలు పురాణం ఏ సంబంధిత కులానికి చెందింది? రజకులు. బ్రాహ్మణ కులాన్ని ఆశ్రయించి వినోదాన్ని కలిగించి ద్రవ్యార్జన చేసేవారు ఎవరు? విప్ర వినోదులు. జానపద హస్త కళలలో నిర్మల్, కరీంనగర్, తిరుపతి, తిరుచానూర్ వీటికి ప్రసిద్ధిగాంచినవి ఏవి? బింద్రి నగీషి, పీలగ్రి, ఎర్రచందనం బొమ్మలకు. గొంగళి పురుగులు ప్రతీకవాదంలో వచ్చిన రచన ఎవరిది? బాలగంగాధర తిలక్. నా తల్లి ఉమ్మనీరుని ఉమ్మి చేయొద్దు అంటాను అన్న కవి ఎవరు? అప్సర్. సత్యాగ్ని కథలు ఏ కవితావాదానికి చెందినవి? రాసినది ఎవరు? ముస్లింవాద కవిత్వం. షేక్ హుస్సేన్. కుమారుడు, కవి మొదలైన పదాలకు వికృతి పదాలు తెలపండి. కొమరుడు, కయి. రథము పదానికి పర్యాయ పదాలు తెలపండి. తేరు, స్కందనము. భ్రాతృజనం అనగా అర్థం ఏమిటి? బంధువులు. యానాదులు భారతదేశంలో ఆదివాసులు. అడవి పూలు, నాగులు, చెంచులు, సంచార జాతులు వంటి అనేక పుస్తకాలు రాసిందెవరు? వెన్నెలకంటి రాఘవయ్య. విశ్వనాథ సత్యనారాయణ తన ఆంధ్ర ప్రశస్తి రచనలో ఏ రాజు యొక్క ధర్మనిరతిని ప్రశంసిస్తూ తెలియజేస్తాడు? కన్న కొడుకు ఉరిశిక్ష అమలు చేసిన వ్యక్తి అతను. మరి ఆ రాజు ఎవరు? మాధవవర్మ. బిడ్డల శిక్షణ అనే పుస్తకాన్ని రాసింది ఎవరు? చలం. నిమ్నజాతి ముక్తి తరంగిణి రచన ఎవరిది? కుసుమధర్మన్న. ఏకాకి నౌక చప్పుడు, చివరి మనుషులు, బంధి, వంకర టింకర, 6 గ్లాసులు మొదలైనవి ఎవరి రచనలు? అదేవిధంగా అద్దంలో చందమామ, పంచమం రచనలు ఎవరివి? ఇవి ఏ ప్రక్రియలో రచించబడినవి? చిలుకూరి దేవపుత్ర. అద్దంలో చందమామ, పంచమం అనేవి నవలలు, మిగతావన్నీ కథా సంపుటాలు. సుందర రామాయణం, సుందర భాగవతం, బలిదానం, అపవాదు, పేదకవి, నాస్వామి, నేటి కవిత్వం, కావేటి నగరరాజా నీరాజనం, శ్రీనివాస శతకం, బుద్ధగీత మొదలైన రచనలు ఎవరివి? శంకరంబాడి సుందరాచార్య. దేవదత్తుడు, తులసీదాసు, త్యాగరాజు అనే పద్యకావ్యాలు, గృహస్థ జీవితం, స్త్రీ ధర్మం, తార, శ్రీమతి మొదలైన నాటకాలు రాసిందెవరు? పైడిమర్రి వెంకట సుబ్బారావు. సమయస్ఫూర్తి పాఠంలో పేర్కొన్న రోమసుడు, చంద్రకుడు అనే పాత్రల పేర్లు గల జంతువులు ఏవి? చంద్రకుడు గుడ్లగూబ, రోమసుడు పిల్లి. సర్వసారస్వత ప్రపంచంబునందు గాంధీ అనడి వర్ణయుగంబుతోడ సాటివచ్చడు వేరొక మాట గలదే అన్న కవి ఎవరు? నాళం కృష్ణారావు. స్వరాజ్య గీతములు, హరిజనుల పాటలు, దండాలు దండాలు, భారతమాత గేయాలు రాసిన కవి ఎవరు? అతని బిరుదు ఏమిటి? గరిమెళ్ళ సత్యనారాయణ. అమరావతి కథలు, కార్తీక దీపాలు అనే కథా సంపుటాలు, రేపటి దారి, సీతా స్వగతాలు, ఆఖరి ప్రేమలేఖ, ఎడారిలో కలువపూలు మొదలైన నవలలు, హరహర మహాదేవ అనే నాటకం రాసిన ప్రముఖ ఆధునిక రచయిత ఎవరు? సత్యం శంకర మంచి. పిల్లల కోసం బాలరసాలు, పాలబడి పాటలు, ఆవు హరిశ్చంద్ర, బాలతనం, చిన్నారి లోకం, పూలబాలలు, ఋతువాణి వంటి పిల్లల పుస్తకాలు రచించి బాలబంధుగా ప్రసిద్ధులైన ఆధునిక కవి ఎవరు? బడిగ వెంకట నరసింహరావు.
దాశరథి రచించిన అగ్నిధార కవితా సంపుటి నుంచి తీసుకోబడిన ఆలోచన గేయంలో ఎన్ని పంక్తులు ఉన్నాయి? 28. కురవంజి అనగానేమి? నిత్యం తాళంతో కూడిన లయబద్ధమైన అడుగు. కోలాటంలో పాటకు అనుగుణంగా నృత్యం చేయడాన్ని ఏమంటారు? కోపు. పురాణ గాథలను నాట్యరూపంగా ప్రదర్శించే వారిని ఏమంటారు? భాగవతులు. చున్ అన్, ఇనన్, డున్ అనే ప్రత్యయాలు ఏ అసమాపక క్రియలు? శత్రర్థకం, తుమ్మున్నర్థకం, చేదర్థకం, అనంతర్యర్థకం. వ్రాలు అనే పదానికి అర్థం ఏమిటి? సంతకం. హరిహర చరణ రవింద వందనాభిలాషి ఆంధ్ర కవిత గౌరవ జన మనోవిహారి అని పోతన పూర్వ కవి ప్రశంసలో పేర్కొన్న కవులు ఎవరు? తిక్కన నన్నయ్య గురించి. తొలి నిరోష్ట్య రామాయణం ఏది? కర్త ఎవరు? మరింగంటి సింగరాచార్యులు దశరథ రాజనందన చరిత్ర. నా నేర్చు విధంబున నీ కావ్యంబు రచించదనని అని పలికిన కవి ఎవరు? నన్నయ్య. కీచక వధ వృత్తాంతం ఏ పర్వంలో ఏ ఆశ్వాసంలో వస్తుంది? విరాట పర్వం ద్వితీయాశ్వాసం. రెంటిగలయిన్ శివదాసుడు మధ్యనాయక శ్రీ రచయించే శారదా ధరింపగవిత్రయ కీర్తిమించగన్ అని పూర్వకవి ప్రశంసలో భాగంగా ఎవరు ఎవరిని గురించి అన్నారు? ఏ రచనలో? రాధామాధవంలో చింతలపూడి ఎల్లనార్యుడు. దూర్జటి కవిత్వం ఈ విధంగా లోకానికి ప్రసిద్ధిగాంచింది. మాధురి మహిమ. సకల విద్యా వివేక చతురుడు బిరుదు కలిగిన కవి ఎవరు? నంది తిమ్మన. దూర్జటి తన కవిత్వమును ఏమని పేర్కొన్నారు? దివ్య కళ. శ్రీకాళహస్తి మహత్యం ఆశ్వాసాది పద్యాలలో కథలను చెప్పటమే కాకుండా కవి నియంతగా ప్రయోగించింది ఏమిటి? పంచచామరము. విజయ విలాసంలో కావ్యం ప్రారంభంలో కవి పేర్కొన్న పురము పేరేమి? ఇంద్రప్రస్థపురం. చిన్నయ సూరి శబ్దలక్షణ సంగ్రహము గ్రంథం ఎవరికి అంకితం ఇచ్చారు? గాజుల లక్ష్మీ నరసింహ శెట్టి. ఏనుగు బొవచూచి ధ్వనులెత్తుచు కుక్కలు గూయసాగుచో అని చక్కని సామెతలు పదబంధాలతో వివరించి చెప్పిన శతక కవి ఎవరు? పదబంధాలతో లోకోక్తులతో చక్కగా పద్యాలు చెప్పగల దిట్ట. అతను రాసిన శతకం ఏమిటి? కాకుత్సం శేషప్ప కవి నరసింహ శతకం. వానమామలై వరదాచార్యులు కృతులు పరిశీలన అనే అంశంపై సిద్ధాంత గ్రంథం రాసింది ఎవరు? అందే వెంకటరాజం. 1932లో తెలుగు సాహిత్యంలో వెలువడిన తొలి దళిత కథ ఏది? ఎవరు రాశారు? భాగ్యరెడ్డి వర్మ, వెట్టి మాదిగ. రానున్నది ఏది నిజం రచన ఎవరిది? సిద్ధాంతం కన్నా కర్తవ్యం గొప్పది, విశ్వాసం కంటే కర్తవ్యం గొప్పది అని తను ఏ రచనలో పేర్కొన్నాడు? దాశరథి రంగాచార్యులు మోదుగ పూలులో. వానకడిగిన చీకటి అనే కవితా సంపుటి ఎవరిది? వ్యాసనవమి, గవాక్షం, సాలోచన మొదలైన విమర్శ గ్రంథాలు ఎవరు? డాక్టర్ ఎన్ గోపి. భార్య కోపవతి అనే కథల సంపుటి తరం మారింది నవలతో సుప్రసిద్ధులైన రచయిత్రి ఎవరు? మాదిరెడ్డి సులోచన. గెలుపు సరే బ్రతకడం ఎలా అనే పేరుతో సంపాదకీయాలు రాసింది ఎవరు? KNY పతంజలి. ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ముఖ్యమైన వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.